सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉంటే చెప్పండి. క్షమితామాచార్య, నిన్న మీరు చెప్తుంటే కరెంట్ పోయింది నాకు. తద్దిత ప్రత్యయ తద్దితాహ అన్న సూత్రం దగ్గర కరెక్ట్ గా ఇది అయిపోయింది. అసలు ఈ తద్దిత ఆ సూత్రం అన్నది ఏంటి? తద్దిత ప్రత్యయము అంటే అసలు నాకేం తెలియదు ఒక విధంగా చెప్పాలి. అందుకు ఏదైనా చిన్న అవగాహన కింద ఏదైనా ఇస్తారేమో అని, అంతకన్నా ఇంకేం లేదు. లేదా క్లాస్ కి అవుట్ ఆఫ్ ఇది అవుతుందంటే ఇంకో మాట నేను ఫోన్ చేస్తాను. చెప్పండి. ఏం లేదు గురువు గారు, నిన్న తద్దితాహ అన్న సూత్రం దగ్గర నాకు కరెంట్ పోయింది. అలాగే లశక్వ తద్దితే అని కూడా మీరు అన్నారు. ఈ రెండు దగ్గర కరెంట్ పోయింది. నాకు ఇంకా ముందుకు వెళ్ళలేదు ఏది కూడా. కాకపోతే ఏంటంటే అసలు అట్లాగే గురువు గారు, అట్లాగే గురువు గారు. ఓకే, ఇంకా అండి ఇది కాకుండా నిన్న ఎవరో ఏ సూత్రాలు ఇట్లా మీరు కూడా ఏదైనా ఈరోజు కొంచెం గణితార్థంగా మీరు యోగి గారు కొంచెం మెసేజ్ పెట్టారు. దానికి సమాధానంగా వాన కొంచెం పాఠశాల కూడా ఏదో చెప్పారు. అంటే వాన గణితంలో ఒక అభిప్రాయం ఉంటుంది, అది అష్టాధ్యాయ సూత్రాలకి దాని అవశిష్టం భిన్నంగా ఉంటుంది, దాని యొక్క అవశిష్టం భిన్నం. కానీ ప్రక్రియ ఏ విధంగా అయితే గణితంలో ఏది చేసినా రీజనపూర్వకంగా ఉంటుంది, ఫార్ములాస్ ఆధారం చేసుకోమని చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఒక సూత్రాన్ని బేస్ చేసుకొని ఏ సూత్రం ఏ సందర్భంలో వస్తుంది, ఎలా వస్తుంది, అక్కడ గణిత విషయంలో ఏదైతే మనం ఆ ఫార్ములా చేస్తున్నాం దాన్ని బేస్ చేసుకుని అక్కడే ఫోకస్ చేస్తాం. ఇక్కడ సూత్రాలు అలా కాకుండా సమష్టిగా పూర్తిగా అన్ని రకాలుగా అరూప సిద్ధే కాదు, దాని యొక్క ప్రభావం ఎక్కడ కూడా మళ్ళీ ప్రభావం ఎటువంటి ఆటంకం కలగకూడదు. రూపసిద్ధిలో కానీ వాటి యొక్క అర్థంలో ఎక్కడ కూడా అనర్థం రాకూడదు అన్నమాట. అన్ని చోట్ల సమస్త శబ్దాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రూపసిద్ధి ఉంటుంది, వాటి యొక్క అర్థం ఉంటుంది, తాత్పర్యం ఉంటుంది అన్నమాట. గణితంలో తాత్కాలిక శబ్దం ఏదైతే గణితం ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం చూస్తాం, ఫార్ములా ఏదైతుందో అక్కడ మాత్రం పనిచేస్తున్నాం. అక్కడ అన్ని చోట్ల వేరే విధంగా కూడా ఉంటుంది దాని ప్రభావం. కానీ ఇక్కడ విస్తృతంగా విశాలంగా వ్యాపించి చూస్తాం. దీని ప్రయోగం దీనికి ఉంది, దాని ప్రయోగం దానికి ఉంది. కాదు ప్రతి రీజన్ పూర్వకంగా ఉంటుంది కాబట్టి మనం ఆ రకంగా చెప్తామంట. కొంచెం దానికి సమానంగా ఉంటుంది. గణితంలో ఏ ఒకటి తక్కువైనా మనకు ఏ ఒక అంకం తక్కువైనా కూడా మొత్తం తక్కువైతుందో, అలాగే ఏ ఒక సూత్రం యొక్క లక్షణం ఇక్కడ వినియోగించకపోయినా అది ఈ సూత్రం వచ్చి పనిచేయదు. పనిచేయడానికి ఏదో ఖచ్చితంగా కారణం ఉండాలి, దాని కండిషన్ పూర్తిగా ఉండాలి, అప్పుడు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ప్రతి సూత్రానికి దాయత్వం ఉంది, ఏది పడితే దానికి లేదు. 4 సూత్రాల నుంచి మనకి ఇప్పుడు బహుకట్వాక రూపం తయారు చేసాం. కానీ బహుకట్ చాలా అవే తెలుసుకోవాలంటే దాని యొక్క లక్షణం ఇక్కడ వర్తిస్తున్నాడు. వేరే 4 సూత్రాలు ఇవే తప్పితే మిగతా దానికి రావు. అవన్నీ మిగతా వాటి యొక్క ప్రయోగాలు వేరే సందర్భాల్లో వస్తాయి, ఇక్కడ వీటికే వినియోగించాడు అనమాట. అవి ఇవే వస్తాయి, మిగతా దానికి లేవు అనమాట. ఇవి తప్పితే ఇవి లేవు. దీనికోసమే మహర్షి పాణి రచించదన్నమాట. అక్కడ ఇటువంటి రూపాలకి అన్నిటికీ రచించదన్నమాట. వాటి కండిషన్స్ వాటి యొక్క లక్షణాలన్నీ ఇక్కడ వినియోగించబడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ సూత్రాలు వచ్చి పనిచేస్తూ ఉంటాయి. అంటే నేను ఏ పర్స్పెక్టివ్ లోంచి చూసాను అన్న దానికి మాత్రమే అర్థం చేసుకుంటున్నా. ఏదో ఒక విధంగా అర్థం చేసుకోవాలి కదా, కొత్త సబ్జెక్టు. అందుకు తెలిసిన సబ్జెక్ట్ లోంచి దీన్ని చూడడానికి ప్రయత్నించాను అంతే గురువు గారు. ఏవైతే ఋషీకృత పద్ధతి విధి విధానం దాని ప్రకారం తీసుకుని త్వరగా అర్థం చేసుకుంటామండి. చాలా మంది ఏం చెప్తున్నారు అంటే వాళ్ళని సరళంగా అర్థం చేసుకుంటున్నా అని చెప్పి వీళ్ళు ఋషి కన్నా మనం సరళంగా తయారు చేయలేమండి. వాళ్ళు ఎంత సరళం చేసి పెట్టాలో, ఎంతైతే అవసరం అంత చేసి పెట్టేవాళ్ళు. ఎక్కువ సరళత చేస్తే ఇంకా దాన్ని ఇంకా తగ్గించి రాస్తా అంటే అది తగ్గించడం కాదు, అది యొక్క మహా ప్రాణాయామే అవుతుంది, కానీ అల్ప ప్రాణాయామం కాదు, జరగదు అది.
వాళ్ళు ఎంత తగ్గించాలి, ఎంత అవసరమో, ఏదైతే ఏ విధంగా అర్థం చేసుకొని దానికి ఆ బుద్ధికి అనుగుణంగా వాళ్ళు తయారు చేసి పెట్టేదన్నమాట. మనం ఇంకా తగ్గించాలి చూసినా తగ్గించడం కాదు, అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. అందుకే మనకి అర్థం చేసుకోలేకుండా పోతున్నాం అన్నమాట. ఒక చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసి చెప్తున్నా. 2 లైన్లో ఉండే వాక్యాలను కూడా సగం పేరు రాసి చెప్తున్నాం దానికి. కాబట్టి మనకు ఋషి విధి విధానం పద్ధతి ఉందో దాన్ని అర్థం చేసుకున్నాం అంటే దాని నుంచి సరళమైన పద్ధతి ఇంక ఏది లేదు. కాబట్టి మనము ప్రణాళిక ఏదైతే ఉంది ఋషి మహర్షి ఒక విధి విధానం ఇచ్చారో దాని ప్రకారం ఫాలో అయితే త్వరగా అర్థం చేసుకోవచ్చు అండి. అస్తు. క్షమించండి గురువు గారు, ఓవర్ యాక్షన్ కి అదేం లేదు, నీ అభిప్రాయం వ్యక్తపరిస్తే తప్పులేదు, నేను విషయం చెప్తున్నాను. అట్లా మీరు ఏదైనా సందేహం ఉంటే ఎటువంటిదైనా కూడా మనసులో ఇది తప్ప కలిగితే ఆలోచించదు. నీకు మనసులో జిజ్ఞాస అడగడం కోసం కాకుండా జిజ్ఞాస మీకు సందేహం కలిగినప్పుడు ఎటువంటి జిజ్ఞాసని అడగవచ్చు. దాన్ని సందేహపడొద్దు మీరు. ఇది చిన్న ప్రశ్న, పెద్ద ప్రశ్న, ఇది సామాన్యమా విశేషమా అని ఆలోచించద్దు. నాకు సందేహం కలిగింది, అది అడగాలి. ఆ రకంగా భావన పెట్టుకోండి, తప్పు లేదు. ఎటువంటి అడగవచ్చు, ఓరక్షణ కాదు ఏదైనా కానీ. మనసులో ఒక్కొక్క మైండ్ లో ఒక్కొక్కరికి ఒక థాట్స్ వస్తుంటాయని. ఒక్కొక్క విషయాన్ని ఒక దృష్టికోణంలో ఆలోచిస్తారు, ఇంకో దృష్టికోణంలో ఆలోచిస్తారు, ఇంకో దృష్టికోణంలో ఆలోచిస్తారు. చూడటానికి ప్రక్రియ విధి విధానం అందరికి భిన్నంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఆ దృష్టికోణంలో వాళ్ళు కలిసి ఆలోచిస్తుంటామంట. ఒక విషయం ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు. కాబట్టి మీరు ఒక కోణంలో ఆలోచించారు, వారు ఇంకో కోణంలో ఆలోచించారు. అది సహజం అన్నమాట. మన బుద్ధిని ఉపయోగించుకొని రకరకాలుగా వినియోగిస్తున్నాము, తప్పు లేదు. అందుకే ఇది మనకు బుద్ధికి వ్యాయామం చేయిస్తున్నాడు. అందుకే అన్ని రకాలుగా ఏ రకంగా చేయొచ్చు, మనం ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయొచ్చు, ఎన్ని రకాలుగా దాన్ని రూపసిద్ధిని మనం తయారు చేయొచ్చు కూడా మనం నేర్పిస్తున్నాడు. అంటే సమస్తంగా 4 వైపుల నుంచి మనం ఏ విషయం వచ్చినా దాన్ని ఎట్లా అటాక్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి అనే మనకు సామర్థ్యాన్ని నేర్పిస్తున్నాడు. అస్తు, ధన్యవాద. ఓకే అండి. ప్రకృత మనసురామ తది. సో మనం నిన్న బహుకట్వక అనే రూపశుద్ధి చెప్పుకున్నాము. అందులో ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తున్నాను, మళ్ళా ఎక్కడి నుంచి రాపిస్తాను. నిన్నేం చెప్పామంటే బహుకట్వక. మనం అంతకంటే ముందు అవధి చూసాము, దానికంటే ముందు పటయతి చూసాము. అక్కడ స్థానివద దేశం నలివిదవు చూసాము. ఇప్పుడు అదే విధంగా బహుకట్వకలో కూడా మనము చూస్తున్నాం అన్నమాట. బహుకట్వక అంటే చాలా మంచాలు ఉన్నాయి, ఏ దేశంలో అయితే, ఏ నగరంలో అయితే, లేదా ఏ గ్రామంలో అయితే దాన్ని బహుకట్వకో గ్రామ, బహుకట్వకో దేశ, బహుకట్వకో నగరం ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. అంటే ఏ దేశం స్థానం విశిష్టంగా చెప్తున్నామో ఆ పేరుతో పిలుస్తామంట. మొత్తానికి బహుకట్వక అంటే చాలా మంచంలో ఉన్నటువంటి స్థానం, నగరం, గ్రామం ఏదైనా కావచ్చు. దాన్ని బహుకట్వక దేశ అంటాం, లేదా ప్రాంత ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు దీనికి విగ్రహవాక్యం ఏంటి? ఈ శబ్దానికి విగ్రహవాక్యం ఇప్పుడు మనం చెప్పిన తెలుగు అర్థానికి చాలా మంచాలు ఉన్నాయి, ఏ దేశంలో అయితే, ఏ స్థానంలో, దాన్ని బహుకట్వక అని చెప్పాం. అదే విషయాన్ని విగ్రహవాక్య రూపంలో మనం చూస్తున్నాం సంస్కృతంలో. బహ్వ్యః కట్వాః యస్మిన్ ప్రదేశే అని చెప్పుకున్నాం. ఏం చెప్పామండి? బహ్వ్యః కట్వాః యస్మిన్ ప్రదేశే. బహ్వ్యః అంటే బహ్వి, ఇది స్త్రీలింగ శబ్దం అండి. చాలా కట్వాలు, మంచాలు ఉన్నాయి, యస్మిన్ ప్రదేశ, ఏ ప్రదేశంలో అయితే, అది విగ్రహవాక్యం అండి. దాన్నే బహుకట్వకో దేశ లేదా ప్రదేశ ఏదైనా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ రకంగా మనం ఇక్కడ చూసాము. ఓకే, చూడండి. ఇప్పుడు అదే విధంగా మనం ఇది విగ్రహవాక్యం పెట్టాం. విగ్రహవాక్యం అనుసరించి బహ్వ్యః కట్వాః యస్మిన్ ప్రదేశే అని చెప్పాం. స్క్రీన్ మీద చూసుకోండి లేని వాళ్ళు. బహ్వ్యః కట్వాః యస్మిన్ ప్రదేశే. ఇక్కడ బహ్వ్యః అనేది బహ్వి శబ్దం. ఎందుకంటే కట్వా శబ్దానికి విశేషణం అండి. కట్వా శబ్దానికి విశేషణం కాబట్టి బహ్వికి బహువచనంలో బహ్వ్యః అయిపోయింది. కట్వాహని బహువచనంలో ఆల్రెడీ పెట్టామంట. ఓకే, ఆ విగ్రహవాక్యంలో ఉన్నటువంటి శబ్దాలను ఉపయోగించి ఇక్కడ కింద కూడా అలౌకిక విగ్రహవాక్యం అదే విధంగా పెట్టుకున్నాం. అందుకే మూల శబ్దం ఏంటి? బహ్వ్యఃకి బహ్వి జస్, కట్వా జస్ అని పెట్టుకున్నాం.
ఓకే, అలౌకిక విగ్రహ వాక్యం అంటాం. అంటే విగ్రహ వాక్యం ఇంకా విడదీసి పెట్టుకున్నామండి. విడదీసేదికి విభక్తి సహితంగా పెట్టుకున్నాం. అందుకే బహ్వీజస్ కట్వాజస్. ఇప్పుడు ఇవి భిన్న భిన్న శబ్దాలు, భిన్న భిన్న ప్రత్యయాలు కాబట్టి మనం వీటికి సమాసం చేసి ఒకే పదంగా మార్చుకోవాలి. ఒకే పదంగా మార్చుకోవాలంటే సమాసం చేయాలి. సమాసం ఎవరు చేస్తారు? ఎందుకంటే చాలా మంచాలు ఉన్న ఏ దేశంలో అయితే, అది పద ఇక్కడ ఈ దేశం కాదు, ఏ దేశంలో అయితే, ఏ దేశంలో కావచ్చు. కాబట్టి అన్య పదం ప్రధానంగా ఉంది కాబట్టి బహువచన సమాసమే అవుతుంది. అందుకే అనేకం అన్య పదార్థే అనే సూత్రం చేత మనం బహువచన సమాసం చేసుకున్నాం. అనేకం సుబంతం అన్య పదార్థే వర్తమానం పరస్పరం విభాష సమస్యతే బహువ్రీహిశ్చ సమాసో భవతి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇవి అనేక సుబంతాలు ఉన్నాయి, అన్య పదార్థం ప్రధానంగా ఉంది, అందుకే ఒకదానికోటి సమాసం అయ్యాయి. ఏ సమాసం? బహువచన సమాసం అయ్యాయి. అందుకే బహ్వీజస్ కట్వాజస్ దీనికి బహువచన సమాసం చేశాం. సమాసం చేయగానే ఏం లాభం వచ్చింది? వెంటనే కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే సమాసం పేరు పెట్టావో దానికి మళ్ళీ నేను ప్రాతిపదికం అని పేరు పెడతాను. అందుకే సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి బహ్వీజస్ కట్వాజస్కి ఆ సమాసానికి మళ్ళీ ప్రాతిపదికం అని పేరు పెట్టాం. దానికి ఏం పేరు పెట్టాము? ప్రాతిపదికం అని కూడా పేరు వచ్చేసింది. సరే, పేరు పెట్టిన తర్వాత ఏం లాభం వచ్చింది? మళ్ళీ పేరు పెట్టగానే సుపోధాతు ప్రాతిపదికయో, ప్రాతిపదికం పేరు పెట్టగానే ఈ సూత్రం వచ్చి ఏమంటుంది? ప్రాతిపదికంలో ఉండేటువంటి సుప్పు అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటికి లుక్ అవుతుంది. ప్రాతిపదికంలో ఏవైనా సుప్పులు ఉంటేగినా, సుప్పు అవయవాలు ఉంటేనా వాటికి లుక్ చేసేయి అని చెప్పింది. దీనికి ప్రాతిపదికం కదా, ప్రాతిపదికలో జస్ట్ ఈ రెండు సుప్పులు ఉన్నాయి కాబట్టి సుపో ధాతు ప్రాతిపదికయో వచ్చేసి ధాతో అవయవస్య సుపహ లుక్ భవతి. ఇవి ధాతు కాదు, క్షమిత, ప్రాతిపదిక అవయవస్య సుపహ లుక్ భవతి. ఈ ప్రాతిపదికం కదా, ఆ ప్రాతిపదికంలో ఉండే అవయవాలు సుప్పులకు లుక్ అయిపోయి లుక్ చేశాం. లుక్ అంటే ఏమిటి? ప్రత్యయస్య లుక్స్ లుపహ చెప్పుకున్నాం. ప్రత్యయానికి అదృశ్యం చేయడం లుక్ సంజ్ఞ లుక్ అవుతుంది అని చెప్పినాం. అంటే ఇక్కడ జస్ రెండు లుక్ అయిపోతాయి, అంటే అదృశ్యం అయిపోతాయి. ఆ ప్రత్యయాలు అదృశ్యం అంటే కనిపించకుండా పోతాయి. కనిపించకుండా పోతే ఏం రాస్తాము? కింద బహు కట్వా వచ్చిందండి. బహు కట్వా ఊరికే జస్ట్ తీసేస్తే ఎలాగైతే ఉందో అలాగే తెలుసుకున్నాం. ఇప్పుడు స్త్రియా పుంవద్భాసిత పుంస్కారణం సమానాధికరణ జాతీయయో అనే సూత్రం చేత ఇక్కడ పుంవద్భావం చేసుకున్నాడు. ఇక్కడ ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. ఇది సమానాధికరణం. చాలా మంచాలు ఉన్నాయి, ఏ దేశం చాలా మంచాలు అన్ని ఉన్నాయి, ఇదంతా సమానాధికరణం స్థితిలో ఉంది కాబట్టి అంటే రెండింటికి అధికరణం ఒకటే అంట, రెండు పదాలకు అధికరణం ఒకటే. సమానాధికరణ స్థితి శబ్దం కాబట్టి ఇక్కడ ఉత్తర పదం పక్కన ఉంటే ముందున్న పదానికి స్త్రీలింగ పదానికి పుంవద్భావం చేసింది. ఏ సూత్రము? స్త్రియా పుంవద్భాసిత పుంస్కారణం అనే సూత్రం చేత ముందు కట్వా శబ్దం ముందుంటే, నా ఉత్తర పదం పక్కన ఉంటే ముందున్నటువంటి స్త్రీలింగ శబ్దానికి బహ్వీ కదా, బహ్వీ కట్వా ఉంది. ఆ బహ్వీలో ఉండే ఇకారానికే పుంవత్ భావం అయిపోయింది. పుంవత్ అంటే పుల్లింగం లెక్క అయిపోయింది. ఏమైపోయింది? పుల్లింగం లెక్క అయిపోయింది, అంటే బహు అయిపోయినాడు. మనం విభక్తి లోపం చేసుకుంటే బహ్వీ కట్వా వచ్చింది. ఆ బహ్వీలో ఉండే ఇకారంకే అది బహ్వీ అనే స్త్రీలింగ శబ్దం, దానికి పుంవత్ చేసాం. పుంవత్ అంటే పుల్లింగానికి సమానం చేస్తే అప్పుడు బహు అయిపోయింది అనమాట. అందుకే బహు కట్వా అని వచ్చింది అనమాట. ఏమొచ్చింది? బహు కట్వా అని వచ్చింది అనమాట. అంటే బహ్వీకి బహు అయిపోయింది. సరే, బహుకి బహు కట్వా అయిపోయింది, బహ్వీకి బహు చేశాం. తర్వాత దీనికి ఎదురుగా ఏమొచ్చింది? మళ్ళీ శేషాద్ విభాష. ఇది వచ్చి చెప్పింది సమాసాంత క ప్రత్యయం వస్తుంది. వికల్ప కదికే శేషాద్ విభాష అనే సూత్రం చేత ఇక్కడ సమాసాంత ప్రత్యయం వస్తుంది, సమాసాంత కప్ ప్రత్యయం వస్తుంది చెప్పింది. బహుళ సమాసంలో దానికి అంతిమంలో కప్ ప్రత్యయం వస్తుంది చెప్పింది. ఓకే, సో శేషాద్ విభాష అనే సూత్రం చేత బహు కట్వా అనే శబ్దానికి పక్కలో కప్ ప్రత్యయం వచ్చింది. కప్ ప్రత్యయం వచ్చింది ప్రత్యయ పరష్ట ప్రకారం పక్కనే వచ్చింది. అందుకే బహు కట్వా కప్, బహు కట్వా కప్. ఇప్పుడు కప్ వచ్చిన తర్వాత ఈ కప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటాం. ఏం చేస్తాం? కప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తాం. అనుబంధ లోపం ఏమవుతుంది? కప్పులో ఉండే పకారానికి అలంత్యం అనే సూత్రం చేత చేస్తాం. తర్వాత అప్పుడు ఏం మిగులుతుంది? కా మిగులుతుంది. నిన్న ఎవరు అడిగారు కప్ ప్రత్యయానికి తద్ది సంజ్ఞ పేరు పెట్టుకోవాలని చెప్పి పెట్టుకోవచ్చు. తదిత సూత్రం ప్రకారం దీనికి తద్ది సంజ్ఞ కూడా ఉంది, అలా పెట్టుకోవచ్చు. మనకు తెలుసు కాబట్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాం. కానీ స్పష్టత కోసం పెట్టుకునే ఇబ్బంది లేదు. తదిత ఇది అనే సూచన
కప్ ప్రత్యయస్య తద్దిత్ సంజ్ఞా భవతి అని కూడా చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. సరే, కప్ ప్రత్యయం అనుబంధ లోపం చేసేటప్పుడు పకారానికి హలంత్యం చేసి ఇత్సంధి చేశాం, మరి కకారం కూడా చేసుకోవచ్చు కదా, ఇంతవరకు చేసుకుని వచ్చాం. లషక్వ తద్దితే అని ప్రశ్న వేసింది ఎవరో, రామకృష్ణ గారు ఎవరో అడిగారు. మోహన్ రావు గారు అడిగారు గురువు గారు. ఓకే, మోహన్ రావు గారు. జీ, తో లషక్వ తద్దితే అని చెప్పి ఆ సూత్రం ఉంటుంది, ప్రత్యయస్య ఆది లకార షకార కవర్గస్య ఇత్సంజ్ఞా భవతి. ప్రత్యయానికి ఆదిలో ఉన్నటువంటి లకారం కానీ లేదా షకారం కానీ లేదా కవర్గం కానీ, కవర్గం నుండి 5 అక్షరం ఏదో ఒక అక్షరం, దాంతో మనం ఇక్కడ కవర్గం ఉంది కదా, లకారం లేదు షకారం లేదు, ప్రత్యయానికి ఆది కవర్గం యొక్క అక్షరం ఉంది కదా, ఇత్సంజ్ఞ ఎందుకు చేసుకోలేదు అంటే ఆ సూత్రం ఏమంటుంది, లషక్వ తద్దితే, లాషాకు అతద్దితే అంటుంది. తద్దిత ప్రత్యయాన్ని వదిలిపెట్టి, తద్దిత ప్రత్యయాన్ని వదిలిపెట్టి ప్రత్యయానికి ఏదైతే ఆదిలో కకారము లకారము షకారం ఉంటే, కవర్గము లకారము షకారం ఉంటే వాటికి మాత్రమే ఇత్సంజ్ఞ చేస్తుంది, తద్దిత ప్రత్యయాలకు మాత్రం చేయదు. అతద్దితే అని చెప్పి నిషేధించాడు. అందుకే ఇక్కడ మనము తద్దిత ప్రత్యయం కాబట్టి ఇక్కడ కప్పులో ఉండే కకారానికి ఇత్సంజ్ఞ చేయలేదు, కేవలం ఎందుకు చేశాము, హలంత్యం అనే సూత్రం చేసి అంత్యం లకారానికి మాత్రమే, సారీ పకారానికి మాత్రం ఇత్సంజ్ఞ చేశాము అన్నమాట. ఎందుకంటే ఈ సూత్రానికి ఇది తద్దితం చేస్తుందా కృత్ప్రత్యయం చేస్తుంది ఏం చెప్పలేదు, అన్నిటికీ చేస్తుంది అన్నమాట. తద్దితమైన కృత్ప్రత్యయమైన సమాసం అన్నిటిలో వర్తిస్తుంది అన్నమాట. ఇది సామాన్యంగా హలంత్యం అంత్యస్య హలహ ఇత్సంజ్ఞకో భవతి అని చెప్పారు ఈ సూత్రం ప్రకారం. కాబట్టి దాని ప్రకారంగా పకారానికి ఇత్సంజ్ఞ అయింది కానీ కకారానికి కాలేదు, ఎందుకంటే లషక్వ అతద్దితే తద్దిత ప్రత్యయం వదిలిపెట్టి అని చెప్పాడు కాబట్టి ఇక్కడ తద్దిత ప్రత్యయం కాబట్టి మనం ఇత్సంజ్ఞ చేసుకోలేకపోయాం. అందువల్లనే ఓన్లీ పకారం వెళ్ళిపోతే కా మిగిలింది. అందుకే ఏముంది ఇప్పుడు బహుకట్వ క, బహుకట్వ క. ఇప్పుడు ఈ స్థితిలో ఆపోన్య తరస్యాం వచ్చిందండి. ఏం చెప్పుకున్నా, ఆపోన్య తరస్యాం ఇదేమంటుంది, ఆబంత అంగస్య ఉత్తరస్య హ్రస్వ భవతి. అంటే ఆబంత అంగానికి హ్రస్వం అవుతుంది చెప్పింది. కానీ ఇప్పుడు కపిపరత, ఆవంతస్య అంగస్య హ్రస్వ భవతి కపిపరత అని చెప్పి నేను లక్ష్మి గారు అడిగారు. ఏమడిగారంటే ఆవంతం అంటే ఏంటండి అని. ఆవంతం అంటే టాప్ డాప్ చాప్ ఏంటండి, ఈ 3 ప్రత్యయాలు ఉన్నాయి. టాప్ ప్రత్యయము, డాప్ ప్రత్యయము, చాప్ ప్రత్యయము. వీటికి అన్నిటికీ అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఏం మిగులుతుంది, ఆ మిగులుతుంది. ఇక్కడ మనకు టాప్ ప్రత్యయం ఉంది, టాప్ లో అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. అంటే టకానికి చుట్టూ ప్రకారంగా ఇత్సంజ్ఞ చేసుకుంటే మనకు ఆ మిగులుతుంది అన్నమాట. అందుకే టాప్ ప్రత్యయం, టాప్ లో ఆప్ ఉందా అంటే ఆబంతం అని, టాప్ డాప్ చాప్లు అన్నిట్లో ఆప్ అని వస్తుంది అన్నమాట. అందుకే ఆబంతం అని చెప్పామన్నమాట. ఆబంతం అని ఈ 3 ప్రత్యయాలకు పేరు అనమాట. ఈ 3 ప్రత్యేక ఆబంతాలు అంటే దీనికి ఆకారాన్ని ఆబంతం అంటాం. ఇప్పుడు కట్వా శబ్దంలో ఆ ఇలా వచ్చింది, టాప్ ప్రత్యయం చేత కట్వా శబ్దం తయారైంది. అది రెడీగా మనం రెడీమేడ్ గా తయారైన శబ్దం తీసుకున్నాం. అందుకే ఆబంతం అని చెప్పాం. ఆబంత అంగస్య హ్రస్వభవతి. అలాంటి ఆబంతం ఏంటంటే టాప్ ప్రత్యయంతో వచ్చి తయారైనటువంటి కట్వా శబ్దం ఏదైతే ఉందో ఆ కట్వా శబ్దానికి అంతిమంలో ఆకారం, దీర్ఘ ఆకారానికి హ్రస్వం అవుతుంది. ఏం చెప్పిందండి, హ్రస్వం అవుతుంది అని చెప్పి. ఆవంతస్య అంగస్య, ఆవంత అంగానికి అంటే ఆకారం అంతిమంలో ఉన్నటువంటి అంగం ఏదైతే ఉందో దానికి హ్రస్వం అవుతుంది. అంటున్నాం అంటే దీర్ఘ ఆకారం. ఎప్పుడు కప్ పక్కన ఉంటే, కప్ ప్రత్యయం పక్కన ఉంటే ముందు ఆ అంగానికి, అంగం కదా కప్ అనే ప్రత్యయం కాబట్టి ప్రత్యయం పక్కన ఉంటే ముందు ఆటోమేటిక్ అంగసంధి అయిపోతుంది. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా. అందుకే అంగం, ఏ అంగము, ఆవంత అంగము అంటే ఆకారం అంతిమంలో ఉన్నటువంటి అంగం కాబట్టి ఆవంత అంగం అని చెప్పాం. ఆ ఆవంత అంగానికి హ్రస్వం అవుతుంది అని చెప్పింది. కాబట్టి హ్రస్వం చేయాలంటే కట్వా వాడు దీర్ఘానికి హ్రస్వం చేయాలంటే ఏం చేయాలి, పక్కనే కప్ ప్రత్యయం ఉండాలట. కప్ ప్రత్యయం ఉంది, అందుకే కపిపరత ఆవంతస్య అంగస్య హ్రస్వభవతి అని చెప్పి హ్రస్వం చేశాం. ఓకేనా. ఆ హ్రస్వం చేస్తే ఏం వెళ్ళింది మనకు, బహుకట్వ క, బహుకట్వ క. ఇప్పుడు ఈ స్థితిలో గమనించండి ఏం చెప్పాను, బహోర్నై వదుత్తర పద భూమిని, బహోర్నై వదుత్తర పద భూమిని. ఇదేమంటుంది, బహోర్నై వదుత్తర పద, ఉత్తర పదే పదత, ఉత్తర పదాన్ని పక్కన ఉంటే, ఉత్తర పదాన్ని పక్కన కాదు, ఉత్తర పదాన్ని బహుత్వం అవిధేయక వాచకం ఉన్నప్పుడు ఉత్తర పదం అనేది బహుత్వాన్ని చెప్పేటువంటి శబ్దం అయితే అటువంటి శబ్దానికి
పక్కన ఉంటే ముందున్న దానికి నైవత్ స్వరం చేస్తుంది. అంటే ముందున్న బహుశబ్దం ఏదైతే ఉందో దానికి నైవత్ స్వరం చేస్తుంది. నైవత్ అంటే నై ఉన్నప్పుడు పక్కన ఏవైతే పనులు చేసుకుంటామో ఇక్కడ ఆ నై లేకపోయినప్పుడుగా అదే విధంగా పని చేసుకో అని చెప్పి నైవత్ స్వరం చేసింది అన్నమాట. ఓకేనా? సో ఇది వచ్చి బహుత్వవాచక శబ్దం పక్కన ఉంటేనా అవిధేయంగా ఉంటేనా నైవత్ స్వరం ప్రాప్తం అవుతుంది. అంటే బహుకి నైవత్ స్వరం ప్రాప్తం అవుతుంది. అంటే నైవత్ స్వరిక నై ఉన్నప్పుడు ఏవైతే పనులు చేసుకుంటామో అవే పనులు ఇక్కడ కూడా చేసుకో అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఏంటి ఆ నైవత్ స్వరము ఏం ప్రాప్తం అవుతుంది? ఇక ఇటువంటి పనులు చేసుకోవచ్చు, లేకపోయినా నైవత్ భవతి అని చెప్పేసి ఆ విధంగా చేసుకోవచ్చు. ఏం చేసుకుంటాం నైవత్ స్వరం అంటే అది చెప్పాం. హ్రస్వాంతేన్ త్యాత్ పూర్వం ఏమంటుంది? హ్రస్వాంతేన్ త్యాత్ పూర్వం అంటే హ్రస్వాంతం ఉత్తర పదంగా ఉంటే ఇక్కడ పూర్వపదం ఏంటి? ఉత్తర పదం ఏంటి? పూర్వపదము బహు శబ్దము, కట్వా శబ్దము ఉత్తర పదం, తర్వాత కప్పనే ప్రత్యయం. ఓకేనా? ఇదేమంటుంది? నైవత్ స్వరం చేసుకోండి. సరే, నైవత్ స్వరం ఏం చేసుకోవాలి? అది కింద వచ్చింది. నైవత్ స్వరం ఏం చేసుకుంటామంటే హ్రస్వాంతేన్ త్యాత్ పూర్వం. ఇదేమంటుంది? హ్రస్వాంత్ ఉత్తర పదే, హ్రస్వాంత పదం ఉత్తర పదంగా ఉంటే ఉంది కదా బహు కట్వా, కట్వాలో హ్రస్వమే కదా. ఆ పోణ్యతరస్యాం చేత దీర్ఘ ఆకారం ఉంటే హ్రస్వం చేశాం. అందుకే హ్రస్వాంత్ ఉత్తర పదే, హ్రస్వాంత ఉత్తర పదంగా ఉంటేనా, హ్రస్వాంత ఉత్తర పదంగా ఉంటే ఏమవుతుంది? ఉత్తర పదంగా ఉంటే దానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది. హ్రస్వాంతం ఉత్తర పదంగా ఉంటేనా ఆ హ్రస్వాంతానికి ముందున్నటువంటి పదం ఏదైతే ఉందో ఆ హ్రస్వాంతానికి ముందున్నటువంటి పది హ్రస్వాంతే అంత్యాత్ పూర్వం, అంతిమ వర్ణానికి పూర్వం ఏదైతే ఉందో దానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది. ఏమిస్తుంది? హ్రస్వాంతేంత్యాత్ పూర్వం ఏమంటుంది? కప్రత్యయం పక్కన ఉంటే ఇదేమంటుంది? హ్రస్వాంత అంగానికి హ్రస్వాంత అంగమే ఉండాలి. ఇక్కడ ఉత్తర పదం హ్రస్వాంత అంగమే. అటువంటి హ్రస్వాంత అంగానికి ముందు అంత్యాత్ పూర్వం హ్రస్వాంతేంత్యాత్ అంటే హ్రస్వాంత అంత్యాత్, హ్రస్వాంత అంగం ఏదైతే ఉందో ఆ హ్రస్వాంత అంగానికి అంత్యాత్ పూర్వం, అంతిమ వర్ణానికి ముందు. అంతిమ వర్ణం ఏంటి? ఇక్కడ బహు కట్వ వా అంతిమ అక్షరం హ హ్రస్వం ఉందంట. ఆ హ్రస్వ అకారానికి ముందు ఏంటి? ట్వా అనే కదా ఉండేది. ట్వా అంటే దానికంటే ముందు క ఉంది, కాలో ఉండే అకారం ఉంది. అంటే ఇప్పుడు ఉదాత్తము అనుదాత్తము స్వరితం ఇవి ఏ దాని యొక్క ధర్మాలు అంటే అచ్చుల యొక్క ధర్మాలండి. ఉదాత్తము అనుదాత్తము స్వరితం ఇక్కడ అచ్చులోనే వర్తిస్తాయి. అచ్చు యొక్క ధర్మాలు వ్యంజనాల యొక్క ధర్మాలు కాదు. కాబట్టి మనం ఉదాత్తం చేసుకో అని చెప్పింది. ఉదాత్తం చేసుకోవాలంటే పక్కన హ్రస్వానికి అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం టకారం, అది హల్లు, అచ్చు కాదు. కాబట్టి అచ్చు ఏదైతే ఉందో అది తీసుకోవాలి. అచ్చే ఉంది ఖ, బహు కట్వలో కాలో ఉండే అకారం. ఆ కాలో ఉండే అకారానికి ఉదాత్తం చేస్తాను అని చెప్పింది. ఏం చెప్పిందండి? ఉదాత్తం. కాబట్టి రాసుకోండి. నేను ఇంతవరకు రాసుకోలేదేమో, ఇంతవరకు రాసేది కదండి. హ్రస్వాంతేంత్యాత్ పూర్వం రాసుకునే హ్రస్వాంత ఉత్తర పదే, హ్రస్వాంత ఉత్తర పదే, హ్రస్వాంత ఉత్తర పదే ఉత్తర పదే అంటే ఉత్తర పదం పదంగా ఉన్నప్పుడు అంత్యాత్ పూర్వం ఉదాత్తః ప్రాప్తః. ఉదాత్తః అంత్యాత్ పూర్వం. అంతిమ వర్ణం ఏంటండి? అంతిమ వర్ణం వా. ఆ వాలో ముందున్న వర్ణం ఏంటి? ఖాలో ఉండే ఆకారం అండి. మనం ఎందుకంటే ధర్మం ఉదాత్తం అవుతున్నాయి. ఉదాత్త ధర్మాలు అచ్చుల యొక్క ధర్మాలు కాబట్టి అందుకే ఆని తీసుకుంటామండి. మధ్యలో టాన్ తీసుకోం. వ్యవధానం ఉన్నప్పటికీ కూడా అచ్చు ఎక్కడైతుందో అది తీసుకుంటాం అన్నమాట. అందుకే ఏదశనం ఉత్తర పదే పదతః అంత్యాత్ పూర్వం ఉదాత్తః ప్రాప్తః. అర్థాత్ ఉదాత్తః ప్రాప్తః అర్థాత్ కకారే అకారస్య ఉదాత్తః ప్రాప్తః. కకారంలో ఉండే అకారానికి ఏమైంది? ఉదాత్తం ప్రాప్తమైనది. ఏంటికి? అది హ్రస్వాంతం ఉత్తర పదంగా ఉంటేనే ఇక్కడ బహు కట్వ హ్రస్మిష్ణ అది ఉత్తర పదంగా ఉంది. అటువంటి పదం ఉత్తర పదంగా ఉన్నప్పుడు దానికంటే ముందు వర్ణానికి ఇది ఉదాత్తం చేస్తా ఉంది. ముందు వర్ణం ఏంటి? ఖాలో ఉండే అకారం ముందు వర్ణం అన్నమాట.
అంటే అచ్చువర్ణం. ఆ అచ్చువర్ణానికి ఈ సూత్రం ఉదాత్తం చేసింది. ఓకేనా? నైవత్స్వరం అంటే ఉదాత్తం చేసింది అన్నమాట. అంటే బహుశబ్దానికి పక్కన అంతిమ ఆ హ్రస్వాంతానికి ముందు, ఆ హ్రస్వాంత వర్ణం ఏదైతే దానికంటే ముందు. ఓకేనా? సో ఈ సూత్రం ఉదాత్తం చేస్తా అని చెప్పింది. ఇప్పుడు ఈ సూత్రం మనం ఉదాత్తం చేయడానికి వస్తూ ఉంటేనా ఏదానికి హ్రస్వాంత పదం ఉంది, హ్రస్వాంత పదం ఉంది దానికంటే ముందున్న వర్ణానికి ఉదాత్తం చేస్తా అని చెప్పింది. ఉదాత్తం చేయబోతుంటే వెంటనే స్థాని వదా దేశో నల్విదవు అనే సూత్రం వచ్చింది. ఏదండి? ఆదేశ స్థానివద్ భవతి అని చెప్పింది. ఏది? నువ్వు ఆపోన్యతరస్యం అనే సూత్రం చేత వా దీర్ఘ ఆకారానికి లోపం చేశావు, లోపాదేశం చేశావు, ఆకారానికి లోపాదేశం చేశావు. కాబట్టి ఆ లోపాదేశం స్థానివద్ భవతి, ఆదేశం స్థానివత్ అవుతుంది. స్థానివత్ అనగానే ఏమవుతుంది? హ్రస్వాంతేంత్యాత్పదం రాదు. ఎందుకు? ఇది హ్రస్వాంత ఉత్తర పదం ఉంటేనే దానికంటే ముందు వరకు ఉదాత్తం చేస్తా ఉంటుంది. కానీ స్థానివత్ అయ్యేసరికి హ్రస్వాంత పదం ఉత్తర పదంలో లేదు. ఏముంది ఉత్తర పదంలో? దీర్ఘాంత పదం ఉందన్నమాట. హ్రస్వాంతం ఉంటే అప్పుడు ముందు వర్ణం అంటే కాలం ఉండే ఆకారం ఉదాత్తం చేస్తా అని చెప్పింది. కానీ ఇది స్థానివత్ చేయడం వల్ల ఏమైపోయింది? కనిపిస్తుంది. అంటే హ్రస్వాంతం కనిపించడం లేదు. హ్రస్వాంతం కనిపించేసరికి ఉదాత్తం కూడా ప్రాప్తం కాలేదు. అన్నమాట. అందుకే ఉదాత్తం కూడా ప్రాప్తం కాలేదు. అందుకే ఏమైపోయింది? వెంటనే అనల్ విధవ్ అనే సూత్రం వచ్చేసింది. ఏమొచ్చిందండి? వెంటనే అనల్ విధవ్. లేదండి, ఇది అల్విధి. ఎందుకంటే ముందుకు పని చేసుకోబోతున్నావు. ఏ పని చేసుకోబోతున్నావు? పూర్వంలో ఉదాత్తం చేసుకోబోతున్నావు. అల్విధి ఇది. పూర్వంలో పని చేసుకోబోతున్నావు అంటే అదే ప్రత్యయ నిమిత్తం చేసుకుని ముందుకు కార్యం పని చేసుకోబోతున్నావు. అల్విధి కాబట్టి అల్విధిలో స్థానివత్ నా భవతి, స్థానివత్ కాదు. నువ్వు స్థానివత్ చేసి ఆదేశం స్థానివత్ అవుతుందని చెప్పావు కదా. ఇది అల్విధి. ఆకారానికి అల్వర్ణానికి నువ్వు లోపం చేశావు, అది స్థానివత్ అవుతుంది. అల్విధిలో స్థానివత్ అవుతుంది, స్థానివత్ నిషేధం కాదు అని చెప్పి నిషేధించింది అన్నమాట. సారీ, ఏది? అనల్ విధవ సూత్రం ప్రకారంగా అనల్ విధవ స్థానివత్ నా భవతి, ఆదేశ స్థానివత్ భవతి అని చెప్పి స్థానివత్ చేస్తే అనల్ విధవ వచ్చేసింది. ఇది అల్విధి. అంటే దీర్ఘ ఆకార స్థానం లోప ఆదేశం చేసావు. ఇది అల్విధి కాబట్టి అల్వర్ణాన్ని లోపం చేసావు కాబట్టి ఇది అల్విధిలో స్థానివత్ కాదు అని చెప్పింది. స్థానివత్ కాకపోయేసరికి ఏమైపోయింది? మళ్ళీ వెంటనే హ్రస్వాంతేంత్యాత్పదం వచ్చేసి అదానికి హ్రస్వం కనిపించడం వల్ల మళ్ళీ ఉదాత్తం చేస్తాను అంటుంది. ముందు వర్ణానికి కాలో ఉండే ఆకారానికి ఉదాత్తం చేస్తా ఉంటుంది. చేస్తా ఉంటే మళ్ళీ వెంటనే ఇప్పుడు ప్రకృతి సూత్రం వస్తుంది. అచహ పరస్మిన్ పూర్వవిధౌ పదనిమిత్తకో యో అజాదశ. కప్పు నిమిత్తం చేసుకుని నువ్వు ఆకారానికి లోపం చేసావు. ఇప్పుడు అదే కప్పు నిమిత్తం చేసుకొని నేను ముందుకు ఉదాత్తం చేసుకుంటా అంటున్నావు. అటువంటి సందర్భంలో అది ఆదేశం స్థానివత్ అవుతుంది. నువ్వు ఏ దాన్ని అయితే నిమిత్తం చేసుకొని నువ్వు ఆకారానికి లోపం చేశావో మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకుని ముందుకు ఉదాత్తం చేసుకోబోతుంటే అటువంటి సందర్భంలో స్థానివతం అవుతుంది. ఆదేశం కూడా స్థానివత్ అవుతుంది చెప్పింది. స్థానివత్ చేసింది. స్థానివత్ చేసేసరికి ఏమైపోయింది? మళ్ళీ దీర్ఘ ఆకారం కనిపించింది. దీర్ఘ ఆకారం కనిపించేసరికి ఆపోన్య దృశ్యం ప్రకారంగా ఇది ఆవంతంగా అంటే హ్రస్వాంతంగం లేదు కాబట్టి స్థానివత్ చేయడం వల్ల హ్రస్వాంతం కనిపించడం లేదు. అందుకే మళ్ళీ హ్రస్వాంతం లేదు కాబట్టి ఇక్కడ ఏమైపోయింది? ఉదాత్తం ప్రాప్తం కాలేదు, అది నిలబడిపోయిన అచా పరస్మిన్ పూర్వ వచ్చి నిలబెట్టేసింది. అప్పుడు సామాన్యంగా కపి పూర్వం అనే ఒక సూత్రం వస్తుంది. అది వచ్చేసి కప్ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న వర్ణానికి ఉదాత్తం చేసుకొని చెప్పింది. కప్ పక్కన ఉంటే ఏంటి? ముందు వర్ణము వకారంలో ఉండే అకారం ఉండే దానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది అని చెప్పింది. దానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది చెప్పింది అన్నమాట. ఓకేనా? అందుకే వకారంలో ఉండే అకారానికి మాత్రమే ఇక్కడ ఉదాత్తం అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి. ఇంతవరకు అర్థమైందండి? ఈ మూడు సూత్రాలు ఎలా వినియోగించబడే అర్థమైందా? ఓకే అండి, చూసుకోండి. అంటే రస్వాంతే అన్యాత్ పూర్వం సూత్రం అంటే కప్పు పరముగా ఉన్నప్పుడు వర్తిస్తుందండి సూత్రం. జీజీ ఉత్తర పదే పరత కాదు. ఉత్తర పదం పక్కన ఉండే ఉత్తర పదం పదంగా నైవత్ స్వరం చేస్తున్నమాట. ఉత్తర పదం పక్కన ఉంటే హ్రస్వాంత ఉత్తర పదం ఉంటేనా
రస్వాన్. ఇంకా నైవత్ అంటే ముందుకి బహుకి నైవత్ చేశాం. ఆ నైకి పక్కన హ్రస్వాంతానికి ముందు హ్రస్వాంత వర్ణం ఏదైతే ఉందో ఉత్తర పదం ఉందో ఆ హ్రస్వాంత ఉత్తర పదం ఉంటే ఆ వర్ణంలో ఆ ఉత్తర పదంలో ముందు వర్ణం అంత్యాత్ పూర్వం అని చెప్పాం. అంతిమ వర్ణానికి ముందు కాలం ఉండే ఆనే వస్తుంది. వ్యంజనాలు తీసుకోం కాబట్టి, ఎందుకంటే ఉదాత్త అనుదాత్త ధర్మాలు అచ్చుల యొక్క ధర్మాలు కాబట్టి కాలం ఉండే ఆనే తీసుకుంటాము. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. అంటే మన సూత్రం అర్థం చెప్పినప్పుడు అక్కడ కప్పు పరంగా ఉంటే అన్నది రాలేదు కదా. కప్పు అంటే మనకు డైరెక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కప్పుకి అనువృత్తి ఇక్కడ మనకు డైరెక్ట్ గా రాదు. కప్పు కూడా అనువృత్తి ఉంది, ఇక్కడ కప్పు పక్కన ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ సూత్రం కూడా ఇచ్చాడు. బహువ్రీహౌ సమాసే నైశుభ్యాం పరే హ్రస్వాంత్ ఉత్తరపదే అంత్యాత్ పూర్వం ఉదాత్తం భవతి. కపి పరత కప్ పక్కన ఉండాలి. కపి కూడా అడిగారు. అందుకే కాలం ఉండే ఆకి ఉదాత్తం ప్రాప్తం అవుతుంది అన్నమాట. ఓకేనా? సో మీరు ఎంతవరకు రాశారండి? ఇప్పుడు ఎంతవరకు రాశారు? అర్థాత్ అకారస్య ఉదాత్త ప్రాప్తం అని చెప్పారు. అచ్చా, హ్రస్వాన్ ఉదాత్త ప్రాప్త. హ్రస్వాంతేంత్యాత్ పూర్వం కదా. హ్రస్వాంత్ ఉత్తరపదే అంత్యాత్ పూర్వం అర్థాత్ కకారే అకారస్య ఉదాత్త ప్రాప్త. కక బహు కట్వాలుగా కట్వాలు ఉండే కకారే అకారస్య ఉదాత్త ప్రాప్త. కకారం ఉండే అకార ఉదాత్తం ప్రాప్తమైంది. ఓకేనా? ఆ ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే వెంటనే రాసుకుని స్థాని వదాదేశో నల్విదౌ. స్థాని వదాదేశో నల్విదౌ. స్థాని వదాదేశో అనల్విదౌ. దీనికి రెండు అర్థాలు. మొట్టమొదటి అర్థం ప్రకారంగా స్థానివత అవుతుందంట. స్థానివత అవుతుంది, రాసుకోండి. స్థాని వదాదేశో అనల్విదౌ. ఇది సూత్రం పూర్తిగా. దీంట్లో ముందు ఒక అర్థం రాసుకోండి. అనేన సూత్రేణ ఆదేశ స్థానివత్ భవతి. అనేన సూత్రేణ ఆదేశ స్థానివత్ భవతి. అనేన సూత్రేణ ఆదేశ స్థానివత్ భవతి. స్థానివత్ అవుతే ఏమవుతుంది? అప్పుడు ఆపోన్యతరస్యాం సూత్రం చేత నువ్వేదో దీర్ఘానికి లోపం చేసావో, కట్వా వారు దీర్ఘానికి హ్రస్వం చేసావో అది స్థానివత్ అవుతుందంట. స్థానివత్ చేస్తే ఏమవుతుంది? కనిపిస్తుంది, దీర్ఘం కనిపిస్తుంది అన్నమాట. ఏం కనిపిస్తుందండి? దీర్ఘం కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు పై సూత్రం ప్రకారంగా హ్రస్వాంత్యాత్ అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఏదైతే కాలం ఉండే అక్కడ ఉదాత్తం ప్రాప్తం అవుతుందని చెప్పాం కదా. ఇక్కడ హ్రస్వాంత పదం ఉత్తర పదం స్థానివత్ చేయడం వల్ల అది దీర్ఘం కనిపిస్తున్నా. హ్రస్వాంతం లేదు. హ్రస్వాంతం ఉన్నప్పుడే ముందున్నే కకారంలో ఉండే అకారం ఉదాత్తం చేస్తుందండి. ఇది వచ్చి స్థానివత్ అవుతుందని చెప్పింది. స్థానివత్ అవుతుందంటే వెంటనే ఆ హ్రస్వాంత పదం ఉత్తరంగా లేదు. ఉత్తర పదంలో హ్రస్వాంత పదమే లేదు. ఏ పదం ఉంది? మన స్థానివత్ చేసుకుని దీర్ఘాంత పదం అవుతున్నాం అన్నమాట. కాబట్టి దీర్ఘాంత పదం అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ సూత్రం ప్రకారం ఉదాత్తమే రాదు. కానీ మళ్ళీ వెంటనే రాసుకొని ఆదేశ స్థానివత్ భవతి అనే సూచన. ఆదేశ స్థానివత్ భవతి అర్థాత్ ఆకారస్య స్థానివత్ భవతి. అర్థాత్ ఆకారస్య స్థానివత్ భవతి. ఆకార స్థానివత్ చేసామంట. ఓకేనా? సో స్థానివత్ చేయడం వల్ల వచ్చింది వెంటనే ఆకారస్య స్థానివత్ భవతి. అతః ఉదాత్తః నా ప్రాప్తః. అతః ఉదాత్తః నా ప్రాప్తః. అతః అంటే అందులో ఉదాత్తః నా ప్రాప్తః. పరంతు మళ్ళీ పరంతు అనల్విదౌ పరంతు అని చెప్పి కానీ అనల్విదౌ అనేన సూత్రేణ అల్విదౌ స్థానివత్ నా భవతి. అల్విదౌ స్థానివత్ నా భవతి. అల్విదౌ
స్థానివత్ నా భవతి. అల్విధి కాబట్టి ఇది స్థానివత్ కాదు అని నిషేధించిందన్నమాట. ఎందుకంటే ఆ వర్ణ స్థానంలో అవర్ణానికి లోపం చేసుకున్నామంట, అంటే అల్విధి అన్నమాట, అంటే లోప విద్య అన్నమాట. లోపు ఆదేశం అంటే అల్విద్య ఆదేశం, కానీ దానికి లోపం చేశాం. ఇది అల్విధి కాబట్టి ఆదేశం స్థానివత్ కాదు అని చెప్పి మళ్ళీ నిషేధించిందన్నమాట. ఆదేశ స్థానివత్ భవతి అని చెప్పింది, కానీ ఇది వచ్చేసి అల్విధిలో స్థానివత్ కాదని చెప్పి నిషేధించింది. నిషేధించేసరికి మళ్ళీ ఏమైపోయింది, రాసిన అనేసిన అల్విధో స్థానివత్ నా భవతి. అతః అత్ర పునః ఉదాత్తః ప్రాప్తః. అతః పునః మళ్ళీ అత్ర ఉదాత్తః ప్రాప్తః. ఉదాత్తం ప్రాప్తమైందండి. స్థానివత్ కాదని చెప్పామనుకోండి, స్థానివత్ కాకపోతే అంటే హ్రస్వాంతం కనిపిస్తుంది. హ్రస్వమే కనిపిస్తున్నా హ్రస్వాంతేంత్యాత్ పూర్వం ప్రకారంగా ముందున్న దానికి ఉదాత్తం అవుతుందంట. అందుకే పునః ఉదాత్తః ప్రాప్తః. పరంతు పునః ప్రకృత సూత్రేణ ప్రకృత సూత్రేణ. ప్రకృతి సూత్రం ఏంటి, అచః పరస్మిన్ పూర్వవిధం అండి. పరంతు ప్రకృతి సూత్రేణ రాయండి. ప్రకృత సూత్రేణ అంటే అచః పరస్మిన్ పూర్వవిధౌ. అచః పరస్మిన్ పూర్వవిధౌ ఇది అనేన సూత్రేణ ఇది అనేన సూత్రేణ ఇది అనేన సూత్రేణ ఇది అనేన సూత్రేణ పరనిమిత్తకో యో అజాదేశః పరనిమిత్తకో యో అజాదేశః పరనిమిత్తకో యో అజాదేశః పూర్వవిధౌ కర్తవ్యే. పరనిమిత్తకో యో అజాదేశః పూర్వవిధౌ కర్తవ్య స్థానివత్ భవతి. పరనిమిత్తకో యో అజాదేశః పూర్వవిధౌ కర్తవ్యే. ఒకవేళ పూర్వక విధి చేసుకున్నాం అనుకోండి, లేదంటే స్థానివత్ చేసుకోవచ్చు అని మళ్ళీ ఉత్పత్తి కల్పించిందన్నమాట, మళ్ళీ నియమించిందన్నమాట. ఏం నియమించింది, పరనిమిత్తకో అజాదేశః పూర్వ విధౌ కర్తవ్య. పూర్వంలో విధి చేసుకోవడంలో స్థానివత్ భవతి. ఆదేశం అవుతుంది, స్థానివత్ అవుతుందంట. ఆదేశము స్థానివత్ అవుతుంది అని చెప్పింది. అంటే స్థానివత్ కావడం వల్ల ఏమైపోయింది, మళ్ళీ దీర్ఘం కనిపిస్తుంది. స్థానివత్ చేసుకోవడం మళ్ళీ హ్రస్వం అనేది లోపం చేసింది, మళ్ళీ స్థానివత్ అయిపోయింది. అంటే దీర్ఘం కనిపిస్తుంది, ఆవంతం అంగం కనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ దీర్ఘం కనిపించేసరికి ఏమవుతుంది, మళ్ళా హ్రస్వాంతేంత్యాత్ పురం పనిచేయదు. ఎందుకు, దానికి హ్రస్వం ఉంటేనే, హ్రస్వపదం ఉంటేనే అది ముందుకు ఉదాత్తం చేస్తున్నామాట. ఇది వచ్చి మళ్ళీ స్థానివత్ చేస్తున్నామాట. అందుకని పదనిమిత్తకో యో అజాదేశః పూర్వవిధౌ కర్తవ్య స్థానివత్ భవతి. పూర్వవిధౌ కర్తవ్య స్థానివత్ భవతి. అతః పునః ఉదాత్తః నా ప్రాప్తః. ఉదాత్తః నా ప్రాప్తః. ఉదాత్తం ప్రాప్తంగా, ఎందుకంటే ఇప్పుడు స్థానివత్ చేయడం ఆకారం కనిపిస్తుంది అన్నమాట, హ్రస్వాంతం లేదు కదా, అందుకే ఉదాత్తం కూడా నా ప్రాప్తః. ఉదాత్తః నా ప్రాప్తః. ఉదాత్తః నా ప్రాప్త. పరంతు కపిపూర్వం అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఖాలో ఉండే అకారానికి ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే అచః పరస్మిన్ పూర్వ విధ వచ్చేసి స్థానివత్ చేసి నిలబెట్టేసిందండి. అందుకే కకారంలో ఉండే అకారానికి ఉదాత్తం కాలేదు. కాకపోతే ఏం చేస్తావు, మనకు స్వరం కావాలి, ఏం చేయాలి, అందుకే ఇదన్నీ మన కపిపూర్వం అనే సూత్రం వచ్చింది, రాసుకోండి. కపిపూర్వం అనేన సూత్రేణ కపిపరతః పూర్వం ఉదాత్తం భవతి. అనేన సూత్రేణ కపిపరతః పూర్వం ఉదాత్తం భవతి. అంటే కప్ ప్రత్యయం పక్క ఉంటే పూర్వవర్ణం ఏదైనా కానీ దానికి ఉదాత్తం అవుతుందంట. ఉదాత్తం అచ్చులకే అవుతాయి కదా. కప్ ప్రత్యయానికి ముందున్న వర్ణం ఏంటి, ఇక్కడ మనకు బహుకట్వ క అని కప్ ప్రత్యయం. కప్ ప్రత్యయం పక్కన ఉంటే ముందు వర్ణం ఏంటి, వ. కట్వ వకారంలో ఉండే అకారం, అది ఉదాత్తం ప్రాప్తమైనది. అదేమైంది, అది ఉదాత్తం ప్రాప్తమైనది కపి పూర్వం ప్రకారంగా. కపిపరతః పూర్వం ఉదాత్తం భవతి. కప్ ప్రత్యయం పక్కన ఉంటే పూర్వం ఉండేది ఏదైనా కానీ అది ఉదాత్తం అవుతుంది చెప్పింది. అందుకే ఉదాత్తం చేసుకుంటే ఏమైపోయింది, ఉదాత్తం అయిపోయింది. ఈ సూత్రం ప్రకారం అయిపోయింది, ఉదాత్తం అయిపోయింది. రాసుకోండి. కపిపూర్వం అనేన సూత్రేణ
कपिपरतः पूर्वम् उदात्तं भवति, पूर्वम् उदात्तं भवति। अर्थात वकारे अकारस्य उदात्तं भवति। अर्थात कट्वा वकार अकारस्य, अर्थात वकारे अकारस्य उदात्तः भवति। अर्थात वकारे अकारस्य उदात्तः भवति। वकारे अकारस्य उदात्तः भवति। वकारे अकारस्य उदात्तः भवति అంటే వకారంలో ఉండే అకారానికి ఉదాత్తం ప్రాప్తమవుతుంది. ఓకేనా? ఏదంతో కపి పూర్వం అనిష్ట ప్రకారంగా. ఓకేనా? అందుకే ఇప్పుడు మనకు కపి పక్కన ఉంటే ముందుకు వకారంలో ఉండే అకారం ఉదాత్తం ప్రాప్తమైంది. ఉదాత్త ప్రాప్తం అంటే ఏమిటి? వకారంలో అకారానికి క్రాస్ చిహ్నం ఏంటండి? క్రాస్ గుర్తించండి. అంటే ఉదాత్తానికి ఏ చిహ్నం ఉండదండి. అందుకే దానికి ఇంటూ పెట్టుకోండి కింద. ఆ వర్ణానికి వకారం కింద ఇంటూ పెట్టుకోండి. కింద రాయండి. ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం మనకి ఏం రాలేదు, అందుకే బహుకట్వ క పెట్టేసింది. బహుకట్వ క. ఇప్పుడు బహుకట్వ క. ఇప్పుడు దీనికి ఎదురు రాయండి. బహుకట్వ క. దీనికి ఎదురు కపి పూర్వం రాసిదా? బహుకట్వ క అని పెట్టి దానికి ఎదురుగా కపి పూర్వం అనే సూచన కపి పదత పూర్వం ఉదాత్తం భవతి. అర్థాత్ వకారే అకారస్య ఉదాత్తం భవతి. ఇప్పుడు ఉదాత్తం చేయండి. దాని కింద దాన్ని మళ్ళీ బహుకట్వ క అని పెట్టేది వకారం కింద ఇంటూ పెట్టేస్తుంది. వకారం ఇంటూ పెట్టుకోండి. బహుకట్వ క. ఇప్పుడు కింద వకారం నుండే అకారం కింద ఇంటూ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. అనుదాత్తం పదం ఏకవర్జం. అనుదాత్తం పదం ఏకవర్జం. అనుదాత్తం పదం ఏకం వర్జం. అనుదాత్తం పదం ఏకవర్జం. అనుదాత్తం పదం ఏకవర్జం. ఇప్పుడు దీనికి ఎందుకు రాయండి. అనేన సూత్రేణ ఉదాత్తం ఏకం వినిపించట్లేదు. అనేన సూత్రేణ ఉదాత్తం పదం ఏకం వర్జయిత్వా. ఉదాత్తం పదం ఏకం వర్జయిత్వా. ఉదాత్తం పదం ఏకం వర్జయి. ఇక్కడ ఉదాత్తం ఎందుకు పెట్టామండి? వకారంలో ఉండే ఆకారానికి అది ఉదాత్తం. ఆ ఒక్క ఉదాత్తాన్ని వదిలిపెట్టి ఉదాత్తం ఏకం వర్జయిత్వా. ఉదాత్తం ఏకం వర్జయిత్వా తస్మిన్ పదే. ఉదాత్తం ఏకం వర్జయిత్వా తస్మిన్ పదే. ఆ పదంలో సర్వే వర్ణాః అనుదాత్తాః భవంతి. సర్వే అచ్వర్ణాః అనుదాత్తాः భవంతి. సర్వే అచ్వర్ణాః ఉదాత్తాः భవంతి. సారీ, సర్వే అనుదాత్తాः భవంతి. సర్వే అచ్వర్ణాః అనుదాత్తాः భవంతి. మళ్ళీ ఒకసారి తీసుకోండి. అనుదాత్తం పదం ఏకవర్జ్యం. అనేన సూత్రేణ ఉదాత్తం పదం ఏకం వర్జయిత్వా. ఉదాత్తం పదం ఏకం వర్జయిత్వా. ఉదాత్తం పదం ఏకం వర్జయిత్వా. ఏకం వర్జయి తస్మిన్ పదే సర్వే అచ్వర్ణ. తస్మిన్ పదే సర్వే అచ్వర్ణాః. తస్మిన్ పదే సర్వే అచ్వర్ణాః అనుదాత్తాः భవంతి.
అనుదాత్తాహ భవంతి. అంటే ఆ ఒక్క ఉదాత్త వర్ణాన్ని వదిలిపెట్టి మిగిలిన అచ్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుదాత్తాలు అయిపోతాయంటండి. అవన్నీ ఏమవుతాయంటే అనుదాత్త. ఉదాత్తం ఏకం వర్జయిత్వ సర్వే అనుదాత్తాహ భవంతి. అంటే సర్వే వర్ణాహ అనుదాత్తాహ భవంతి. ఏవే వర్ణాలు? అచ్చు వర్ణాలు. అనుదాత్తం అంటే అడ్డగితి వస్తాం. ఇప్పుడు ఉదాత్తానికి గుర్తు ఏముంది కాబట్టి ఇంటూ పెట్టినాము. అదొక్కదాన్ని వదిలిపెట్టి వకాల నుండి అక్కడ మిగిలిన అచ్చులు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ అడ్డగితి గీయండి. కింద గీసాడు. అడ్డగితి పెట్టుకోండి. ఏమొచ్చింది? బాలో ఉండే ఆ కింద అడ్డగితి వస్తుంది. బహు హూలో అడ్డగిత ఖా కింద వస్తుంది. మళ్ళా వకారంలో ఎందుకంటే వకార ఠాకి రాదండి. ఎందుకంటే ఉదాత్త అనుదాత్త స్వరాలకు మాత్రమే. ఠ హలంతం కాబట్టి దానికి రాలేదు. మళ్ళీ పక్కన వా ఉంది కదా, వకారానికి ఇంటూ పెట్టేసాం మనం. ఇప్పుడే ఉదాత్తం కాబట్టి కపి పూర్వం ప్రకారంగా వకారం దాకా ఉదాత్తం చేశాం. మళ్ళీ దాని పక్కన కా ఉంది. ఆ కా కూడా అనుదాత్తం అయిపోతుంది. ఉదాత్తం ఎవరికైతే అదొక్కదాన్ని వదిలిపెట్టి మిగిలిన వర్ణాలు ఏవైతే ఉన్నాయో అచ్చువర్ణాలు అన్నిటికీ అడ్డగీత పెట్టేసామండి. అన్నిటికీ అడ్డగీత పెట్టేశాం. ఓకేనా? కకారం కింద ఇక్కడ లేదు. కకారం కింద అడ్డగీత గీసేయండి. ఓకేనా? అనుదాత్తం పదం ఏకవర్జ్యం సూత్రం ప్రకారంగా ఉదాత్తం పదం ఏకం వర్జయిత్వ సర్వే తస్మిన్ పదే సర్వే అచ్చువర్ణాహ సర్వే అచ్చువర్ణ అనుదాత్తాహ భవంతి అని అనుదాత్తాలు చెప్పామంట. ఇంత అనుదాత్తాలు చేయని బహు బాహు ఖ తర్వాత క మధ్యలో ఇంటూ అలాగుంది అలాగుంది. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. మళ్ళీ ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తాత్ పంచమి స్పష్టంగా ఇచ్చారు. అనుదాత్తస్య ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః. ఇదేమంటుంది? సూత్రంలో స్పష్టం. ఉదాత్తాత్ ఉదాత్తానికి పక్కలో ఏంది? ఉదాత్తం ఏంటి? ఇక్కడ వకారం ఉండే అకారం. ఆ వకారం నుండి అకారం ఉదాత్తం, దాని పక్కనే ఉంది అనుదాత్తం ఉంది. కకారానికి అనుదాత్తం చెప్పాం. అంటే ఓన్లీ ఒక ఉదాత్తాన్ని వదిలిపెట్టి మిగిలిన అక్షవర్ణాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని అనుదాత్తాలు అయిపోయాయి. ఆ ప్రకారంగా కకారం కూడా అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తం అడ్డగిత వచ్చేసింది. అప్పుడు ఉదాత్తం పక్కన అనుదాత్తం ఉంటేనా ఆ అనుదాత్తానికి స్వరితం అవుతుంది. ఒకవేళ ఉదాత్త వర్ణానికి పక్కలో అనుదాత్తం వచ్చింది అనుకోండి, అనుదాత్తము స్వరితంగా మారిపోతుంది. అంటే అది నిలుగిత అయిపోతుంది, స్వరితం అయిపోతుంది. అంటే నిలుగితగా వస్తుందంట. ఆ అనుదాత్తం తీసేసి దాని స్థానంలో నిలుగిత పెట్టేస్తాము, అంటే పైన పెట్టేస్తామంట. ఉదాత్తాత్ ఉదాత్తానికి పక్కన అనుదాత్తస్య ఉదాత్తానికి పక్కలో ఉన్నటువంటి అనుదాత్తానికి అంటే కకారానికి స్వరితః భవతి, స్వరితం అవుతుంది. అంటే పైన నిలుగిత వస్తుంది. ఓకేనా? రాసుకోండి. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః అనేన సూచన. ఉదాత్తాత్ ఉత్తరస్య ఉదాత్తాత్ ఉత్తరస్య ఉదాత్తాత్ ఉత్తరస్య స్వరిత వర్ణస్య ఉదాత్తాత్ ఉత్తరస్య అనుదాత్తస్య ఉదాత్తాత్ ఉత్తరస్య అనుదాత్తస్య స్వరితః భవతి. ఉదాత్త ఉత్తరస్య అనుదాత్తస్య ఉదాత్త ఉత్తరః ఉదాత్తాత్ ఉత్తరః అనుదాత్తస్య స్వరితః భవతి. ఓకేనా? ఉదాత్తాన్ని పక్కన అనుదాత్తం ఉంటే స్వరితం అవుతుంది, నిలుగిత వస్తుంది. అందుకే కింద చూసండి. బహు కట్వ కకారం ఉండే అనుదాత్త అడ్డగిత తీసి దానిపైన నిలుగిత పెట్టాడు. పైన కనిపిస్తుందా? నిలుగిత స్క్రీన్ మీద చూడండి. నిలుగిత వచ్చిందండి. ఓకేనా? నిలుగిత పెట్టుకున్నాం ఇక్కడ. ఓకే అండి. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ బహు కట్వ కాకారం పైన నిలుగిత మొత్తం కలిపి రాసాం. కకారం పైన నిలుగిత వచ్చింది అన్నమాట. కకారం పైన నిలుగిత వచ్చింది అన్నమాట. ఇప్పుడు కకారం పైన వచ్చింది నిలుగిత వచ్చింది. అందుకే చూడండి స్క్రీన్ మీద బహు కట్వ కకారం పైన నిలుగిత వచ్చింది అన్నమాట. వచ్చిందా? అంటే బా అనుదాత్తము, హు అనుదాత్తము, ఖ అనుదాత్తము, వకారం ఉదాత్తం, ఉదాత్తం పక్కన కాని అనుదాత్తం వచ్చింది కాబట్టి దానికి స్వరితం అయిపోయింది అనమాట. అది నిలుగిత ఉంది అన్నమాట. అర్థమైందా? ఈ రకంగా బహు కట్వక అనే రూపాన్ని సిద్ధించిన అనమాట. బహు కట్వక. ఓకే. ఇంకా స్వరితం దీనికోసం ప్రయోజనం అన్నమాట. ఉదాత్తం పక్కన అనుదాత్తం ఎప్పుడు వచ్చినా వెంటనే అనుదాత్తం స్వరితంగా మారిపోతుంది. ఉదాత్తం పక్కన అనుదాత్తం ఉంటే వెంటనే స్వరితంగా మారిపోతుంది. అందుకే కకారం స్వరితంగా మారిపోయింది.
అది స్వస్వర పాఠం చెప్పేవారు తెలుస్తూ ఉంటుంది, ఏది స్వరితం, ఏది అనుదాత్తం, ఏది ఉదాత్తం అని చెప్పి. ఓకేనా? సో ఇక్కడ కకారం స్వరితంగా మారిపోయింది. అందుకే మళ్ళీ డైకి బాణం గుర్తు ఇచ్చి ఎదురుగా రాసుకోండి. పునః పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా పునః విసర్గः భవతి. సు ఆది ఉత్పత్తి కృత్వా ఉత్పత్తి చేసి పునః దానికి మళ్ళీ తస్య విసర్గः భవతి, దానికి విసర్గం అవుతుంది. సు తీసుకొస్తారా, అప్పుడు బహు కట్వా సు వస్తుంది. మళ్ళీ సుకి అనుబంధం లోపం చేస్తాం, సు మిగులుతుంది. మళ్ళీ ససజుసోదకు కథ ససజుసోదకు ప్రకారం రూ వస్తుంది. అదు వచ్చిన తర్వాత మళ్ళా విరామోవసానం అని చెప్పి ఆ రూకి అనుబంధం లోపం చేస్తాం. అనుబంధం లోపం చేసిన రేపానికి అవసాన సంధ్య పెడతాం. అవసాన సంధ్య పెడతాం. అవసాన సంధ్య పెట్టిన తర్వాత కరవసానేది విసర్జనీయ ప్రకారంగా దానికి విసర్గం సకార రేపు ఉందిగా ఆ రకానికి విసర్గం చేస్తాం. ఆ రకంగా మనకు బహుకట్వక అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అందుకే బహుకట్వక అనే స్థితికి ఎదురుగా పూర్వవత్ స్వాది ఉత్పత్తి కృత్వా పునః తస్య విసర్గः భవతి. పునః తస్య విసర్గः భవతి. రాసిందా? ఏవం బహుకట్వక ఇతి రూపం సిద్ధ్యతి. ఏవం అంటే ఈ విధంగా కింద బహుకట్వక ఇతి రూపం సిద్ధ్యతి. బహుకట్వక ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, స్వరం కనిపిస్తుందా? బా కింద అడ్డగీత ఉంది, హూ కింద అడ్డగీత, ఖా కింద అడ్డగీత వచ్చింది. తర్వాత వా అనేది ఇంటూ గుర్తు అంటే ఉదాత్తం, ఇంటూ గుర్తుంటే ఉదాత్తం. తర్వాత కా కూడా అనుదాత్తం కాబట్టి పైన చెప్పిన సూత్రం ఉదాత్తాన్ని పక్కన అనుదాత్తం ఉంటే వెంటనే స్వరితం అయిపోతుంది అని చెప్పి నిలుగిత పెట్టేసాం. అందుకే బహుకట్వక ఇతి రూపం సిద్ధ్యతి అని చెప్పుకున్నాం. ఓకేనా? ఈ రకంగా మనకు ఈ అచ పరస్పరం పూర్వవిధం అనేది మనం ఎక్కడ ఏ రకంగా విభజించబడిందని చూసాము. దాని ప్రకారంగా రూపశుద్ధి ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా చూసాము. ఓకేనా? సో హ్రస్వాంతేంత్యాత్ పూర్వం అనే సూత్రం వచ్చేసి అది హ్రస్వాంతం ఉంటేనా నేను కకారంలో ఉండే ఆకారానికి ఉదాత్తం చేస్తా అని చెప్తుంటే వెంటనే స్థానివత అవుతుందని చెప్పింది. స్థానివత అవుతేనా అది ఉదాత్తం ప్రాప్తం కాదు. హ్రస్వాంతం లేదు, ఆబంతం అవుతుంది కాబట్టి హ్రస్వం లేకపోవడం ఉదాత్తం ప్రాప్తం కాలేదు. మళ్ళీ అనల్విధ వచ్చేసి లేదండి ఇది అల్విధి కాబట్టి అది స్థానివత కాదని చెప్పింది. కాదని కానీ వెంటనే మళ్ళీ ఉదాత్తం ప్రాప్తం అవుతుందన్నమాట. ఉదాత్తం ప్రాప్తం చేసుకోబోతుంటే మళ్ళీ వచ్చేసి అచహ పరస్మిన్ పూర్వవిధ వచ్చేసి ఇది పూర్వవిధి కర్తవ్య, పూర్వవిధౌ కర్తవ్య, అల్విధౌ అపి పూర్వవిధౌ కర్తవ్య. అచహ పరస్మిన్ పూర్వవిధ ఏముంటుంది? పదనిమిత్తకో అజాదేశ పూర్వవిధి కర్తవ్యం. పూర్వకంలో ఏం పని చేసుకోబోతున్నాం, పూర్వకి విధి చేయబోతున్నాం అంటే అది స్థానివత్ అవుతుంది అని చెప్పి మళ్ళీ నిషేధించి స్థానివత్ అవుతుంది. స్థానివత్ చేసింది. స్థానివత్ చేయడం వల్ల మళ్ళీ ఆవంత అంగమే కనిపించింది కానీ హ్రస్వాంతం కనిపించలేదు. ఆవంత అంగం ఉండడం వల్ల దీర్ఘం ప్రాప్తం కాలేదు. ఆవంత అంగం ఉండటం వల్ల మనకు ముందున్న వర్ణానికి కకారంలో ఉండే ఆకారానికి ఉదాత్తం ప్రాప్తం కాలేదు, అది నిలబడిపోయింది అన్నమాట ఎక్కడికి అక్కడే. అప్పుడు మళ్ళీ కపి పూర్వం వచ్చేసి సరే కప్ పక్కన ఉంటే ముందు వర్ణానికి చేసుకుంటాను, కకారం నుండి ఆకారం వదిలే కప్ ప్రత్యయం పక్కన జస్ట్ వెంటనే ముందు వర్ణం ఏదైతే ఉందో దానికి నేను ఉదాత్తం చేస్తా అని చెప్పి కపి పూర్వం ప్రకారం ఉదాత్తం చేశాం. అందుకే వకారంలో ఉండే ఆకారం ఉదాత్తం అయిపోయింది. అప్పుడు ఉదాత్తం అనగానే వెంటనే అనుదాత్తం పదం ఏకవర్జం. నువ్వు ఎవరికైతే ఉదాత్తం పెట్టావో, ఎవరికైతే స్వరితం పెట్టావో ఆ ఒక్క పదాన్ని ఆ ఒక్క వర్ణాన్ని వదిలిపెట్టేసి మిగతావన్నీ ఆటోమేటిక్ అనుదాత్తం అయిపోతాయి. అనుదాత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదాత్తానికి పక్కన వెంటనే అనుదాత్తం వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది వెంటనే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత అనే సూత్రం ప్రకారంగా ఉదాత్తానికి పక్కన అనుదాత్తం ఉంటేనే అనుదాత్తం ఉందనుకోండి వెంటనే అవి స్వరితంగా మారిపోతాయి అని ఈ సూత్రం చెప్పింది. అందుకే బహుకట్వక అనే రూపం మనకు సిద్ధించింది. స్వర ప్రకారంలో చూసామంట. మరి సూ తెచ్చుకొని విసర్గం చేసుకుంటే బహుకట్వక అనే రూపం సిద్ధిస్తుంది. వస్తు అండి. ఇప్పుడు ఇందులో ఒక సందేహం చెప్పండి. గురువు గారు యాక్చువల్ గా విసర్గ వచ్చినా కూడా పైన ఆ గుర్తు ఉంచాలి గురువు గారు. ఉంటుంది. దానికి స్వరంలో స్వర ఉచ్చారణలో దానికి ఏం దోషం లేదు, విసర్గం దానికి సంబంధం లేదు. అర్థమైందా? ఉదాత్తం పక్కన అనుదాత్తం ఎప్పుడున్నా వెంటనే అది స్వరితంగా మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడి నుంచి మనకి చాలా ఈ 2 సూత్రాలు ఎక్కువ వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా ఒక సూత్రం వచ్చి ఉదాత్తం అవుతుంది లేదా స్వరితం అవుతుంది చెప్తుంది. ఉదాత్తం చెప్పినా స్వరితం చెప్పినా ఆ 2 వర్ణాలు ఉదాత్తం చెప్పిన ఉదాత్త వర్ణం వదిలివేసి
స్వరితం చెప్తే స్వరిత వర్ణం వదిలేసి మిగిలిన ఆటోమేటిక్ ఎన్నైతే అచ్చున్నాయో వాటన్ని అనుదాత్తం అయిపోతాయండి. అనుదాత్తం అయిపోయిన తర్వాత మళ్ళా ఒకే అనుదాత్తం పక్కనే వెంటనే ఉదాత్తం కనిపించింది అనుకోండి, అప్పుడు ఉదాత్తానికి పక్కన వెంటనే అనుదాత్తం కనిపిస్తే దానికి స్వరితం చేసేస్తుంది అన్నమాట. అలాగే ఇదే విధంగా ఇక్కడ ఉదాత్తం పక్కన వెంటనే అనుదాత్తం కనిపిస్తుంది కాబట్టి దానికి స్వరితం అయిపోయింది. ఓకే, ఈ రకంగా మనం బహుకట్వక అనే రూపాన్ని చూసామండి. జీ యోగి గారు మీకు క్లారిటీ వచ్చేసిందా? యోగి గారు వచ్చింది గురుగారు. జీ ఓకే అండి. జీ ఇంకెవరికైనా ఉంటే చెప్పండి. అస్తు, ఈ రకంగా మనం బహుకట్వలో ఉండే సూత్ర వినియోగం మనం చూసాం. బహుకట్వలో ఉదాహరణలో అచ పరస్మిన్ పూర్వవిధో, పూర్వంలో విధి చేసుకోబోతుంటే ఒకదాన్ని నిమిత్తం చేసుకుని ఆబంధకానికి లోపం చేసావు, మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకొని పూర్వం ఉదాత్తం చేయబోతున్నాం. ఉదాత్తం చేసుకోబోతుంటే అటువంటి సందర్భంలో స్థానివత్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పి స్థానివత్కు వ్యవస్థ కల్పించింది. కాబట్టి దాని ప్రకారంగా మనం ఏమైపోయింది, తో స్థానివత్ చేసుకోవడం వల్ల మనకు ఆవంతంగం కనిపించింది. ఆవంత అంగం కనిపించేందుకు ఉదాత్తం కాలేదు. ఉదాత్తం కాబట్టి అనల్ విధ నిషేధించింది, మళ్ళీ ప్రాప్తం అవుతుంది. మళ్ళీ అచ పరస్మిన్ పూర్వ విధ వచ్చేసి మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకొని ముందుకు విధి చేసుకుంటున్నాం కాబట్టి నిషేధం కాదు, మళ్ళీ స్థానివత్ అవుతుంది చెప్పింది. స్థానివత్ కావడం వల్ల మనకు మళ్ళీ ఉదాత్తం ప్రాప్తం కాలేదు. అప్పుడు సామాన్యంగా కపి పూర్వం అనే సూత్రం వచ్చేసి కకారంలో ఉండే అకారం వద్దులే, కప్పు ప్రత్యయం ముందుండే వర్ణం ఏదైతే ఉందో దానికి ఉదాత్తం చేద్దామని చెప్పి ఉదాత్తం చేశాం. ఓకే, ఉదాత్తం చేయగానే మిగతావన్నీ అనుదాత్తాలు అయిపోయాయి. తర్వాత ఆ ఉదాత్తం పక్కన ఉండే అనుదాత్తం కూడా స్వరితం చేయడం వల్ల బహుకట్వక అనే రూపం మనకు సిద్ధించింది. అస్తు, ఈ గంగా పార్వతి గారు. మహోదయ, నైవత్ స్వర అంటే ఉదాత్తం అండి. నైవత్ స్వరం అంటే దాంట్లో ఆ ప్రకారం నైవత్ స్వరం కొన్ని చాలా ఉన్నాయి. ఉదాత్తం ఉంది, అనుదాత్తం ఉంది, చాలా విధి విధానాలు ఉన్నాయన్నమాట. అందులో ఇది ఒకటి, అందులో ఒకటి ఉదాత్తం. అంటే అధికారం నైవతని నైకి పక్కలో సూకి పక్కలో నువ్వు స్వరితం చేసుకోవచ్చు. నైవత్ స్వరం అంటే ఇది ఇప్పుడు లోపం చేసుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు, ఉదాత్తం చేసుకోవచ్చు, కొన్ని ఉన్నాయన్నమాట నైవత్ స్వరాలు. అంటే ఇప్పుడు కప్పు అక్కడ ఉంటే మనకు లోపాదేశం చేసాము, తర్వాత ఉదాత్తం చేసుకోవచ్చు. అలాగా దీనికి నైవత్ స్వరం చేసుకోవడం, దాన్ని నిమిత్తం చేసుకుని చాలా పనులు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ జరిగిపోతాయని చెప్పినమాట. అందుకే మనకు ఉదాత్తం ప్రాప్తం అవుతుందన్నమాట. అంటే ఆ ప్రకారం చాలా ఉన్నాయి. నైవత్ అంటే ఉదాత్తం కాదు, ఉదాత్తానికి సంబంధించి ఇంకా చాలా కూడా ఉన్నాయి. ఓకేనా? అంటే నైవత్ స్వరం ప్రాప్తమైన తర్వాత సూత్రంతో ఉదాత్తం అంటే నైవత్ అంటే పూర్వం ఆ సూత్రంతో నైవత్ స్వరం నుంచి ఇది వచ్చిందన్నమాట. హ్రస్వాంతే త్యాగపదం, అది నైవత్ స్వరం యొక్క ప్రయోజనం. సరే, ధన్యవాదాలు. అస్తు అండి. రేపు మరి నపదాంత వచ్చిన వరయ్య లోప స్వర దీర్ఘ జశ్చరు విధిసు అనే సూత్రం కొంచెం విశాలంగా ఉంది. ఇది ముఖ్యమైనది. ఇదేమో ముందు స్థానివత్ చేస్తా అని చెప్పింది. స్థానివత్ చేస్తా అంటే వెంటనే ఆదేశం స్థానివత్ చేస్తాను కానీ అనల్ విధ వచ్చేసి లేదండి, ఆదేశము స్థానివత్ కాదు. అల్విధిలో అనల్ విధ వచ్చేసి స్థానివత్ కాదు నిషేధించింది. మళ్ళీ అచ పరస్మిన్ పూర్వ విధ వచ్చేసి విధి చేసింది, మళ్ళీ స్థానివత్ చేసింది. ఇప్పుడు మళ్ళీ నపదాంత దిదు వచ్చిన వచ్చేసి నువ్వు ఎవరికి స్థానం చేస్తే మళ్ళీ దానికి స్థానివత్ చేయను అని చెప్పి దాన్ని నిషేధిస్తుంది. మళ్ళీ ఈ అర్థాలు ఉంటేనే అక్కడ స్థానివత్ కాదు అని చెప్పి ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది నపదాంత దిదు వచ్చిన అనే సూత్రంలో. అది రేపు చూద్దామండి. ఓకే, అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే వేదాన్ని పశ్యంతు శాంతి. నమస్కారం అండి.